అదేవిధంగా మన గ్రామంలో కొత్తగా ఎన్నికైన సంఘం అధ్యక్షులు సోదరులు ఎల్లయ్య గారికి, మా బానన్నకు, తోటాగన్నకు, అదేవిధంగా చంద్రయ్య గారికి, మా కొండ రమేష్ గారు, అందే సుభాష్ గారు, సీనియర్ నాయకులు, ఇంకా మా తమ్ముడు సీను, మా జెడ్పీటీసీ లక్ష్మణరావు గారు, అదేవిధంగా మా జిల్లా పరిషత్ చైర్మన్ వెనుకకు పోయిన మీరు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణమ్మ గారికి, మా ఎంపీపీ సోదరి రేణుక గారికి, అదేవిధంగా ఇంకా నేను కొంతమంది పేర్లు చెప్పలేదు, ఎవరు తిట్టుకోకరు దయచేసి, రమేష్ అన్న గారికి, ఎంపీటీసీ గారికి, ఇంకా పేరున అందరికీ, పదిరే గ్రామ సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా మీ అందరికి శుభాకాంక్షలు. ఎందుకంటే ఇవాళ సమతామూర్తి, దార్శనికుడు, ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో సహా ప్రపంచంలోని ఎన్నో సర్వోత్తమ విశ్వవిద్యాలయాల్లో కూడా ఖ్యాతి గడించిన భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకసారి కాదు కొన్ని వందల వేల సార్లు డాక్టర్ బాబాసాహెబ్ను స్మరించుకున్నాం. ఆయన పేరు మీదనే ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ మకుటాయమానంగా అద్భుతంగా ఇవాళ హైదరాబాద్కి ఎవరు వచ్చినా అచ్చెరువు పొందే విధంగా కట్టుకున్న సెక్రటేరియట్కు దేశంలో ఎక్కడ లేని విధంగా మన సెక్రటేరియట్కు డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టుకొని ఆ మహానుభావుడు మనకు తెలంగాణను ఏదైతే రాజ్యాంగం ద్వారా అందించిండో దానికి ఒక చిన్న నివాళి మన తరపున అర్పించుకున్నాం. ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం 125 ఫీట్ల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా మొట్టమొదలు హైదరాబాద్ నడిబొడ్డున ఆవిష్కరించింది కూడా మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విజ్ఞప్తిస్తుంది. ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు, దళిత బంధు అన్నాడు. దళిత బంధులో సరే రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి మనం పూర్తి స్థాయిలో చేరుకోకపోవచ్చు, కానీ ఒక ప్రయత్నం 76 సంవత్సరాల స్వాతంత్రానంతరం ఒక మొట్టమొదటి చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం, దళితులను కూడా ధనికులను చేయాలనే ఒక చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దళిత బంధు రూపంలో మనకు ప్రారంభించడం జరిగింది. సరే దానివల్ల అందరికీ లాభం జరిగిందా లేదా, రాజకీయంగా లాభం జరిగిందా, నష్టం జరిగిందా, వాదోపవాదాలు ఎట్లున్నా ఇవాళ ఒకటి మాత్రం ఘంటాపథంగా చెప్పొచ్చు, ఇట్లాంటి పథకాలు, ఇట్లాంటి విప్లవాత్మకమైన ఆలోచనలు దమ్మున్న నాయకులకు వస్తాయి తప్ప ఉత్తుత నాయకులకు మాత్రం రావు. అందుకే కేసీఆర్ లాంటి నాయకులు మాత్రమే అట్లాంటి పథకాన్ని ప్రవేశపెట్టిండు. ఆ రోజు 10 లక్షలు ఇస్తా అని కేసీఆర్ అంటే, లేదు మేము 12 లక్షలు ఇస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, సరే మీకు ప్రజలు ఆశీర్వదించిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, సంతోషం. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ సాక్షిగా కోరేది ఒకటి, మీరు ఎన్నో మాటలు ఇచ్చిండ్రు, అందులో ముఖ్యంగా ఇవాళ 18% ఉన్న దళిత జాతికి మీరు ఇచ్చిన మాట దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయహస్తం ఇస్తాం, కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చింది. మరి ఇచ్చిన మాట ప్రకారం మరి 12 లక్షల రూపాయలు ఇస్తూ అంబేద్కర్ అభయహస్తాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో, ఇప్పుడు జూలైలో బడ్జెట్ సమావేశం ఉంటుందని చెప్తున్నారు, ఆ బడ్జెట్లో తప్పకుండా మరి ఈ అంబేద్కర్ అభయహస్తం పథకానికి తగు మొత్తంలో నిధులు కేటాయించి చిత్తశుద్ధిని, అంటే కేవలం ఓట్ల కోసం మాత్రమే చెప్పిన మాట కాకుండా, ఎందుకంటే మీకు కూడా ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, మీరు కూడా కుర్చీ చదువుకున్నారు, వేరే వాళ్ళ కుర్చీ గుంజుతున్నారు, జరిగేటన్ని జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి చిత్తశుద్ధితోని ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఏ ఎన్నికలు కూడా లేవు, ఇంకా దాదాపు 4 ఏళ్ల పాటు ఎలక్షన్లు కూడా లేవు. కాబట్టి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి. అందులో ముఖ్యంగా అంబేద్కర్ అభయహస్తం పేరిట దళిత బంధును మించిన పథకం తెస్తామని ఏ మాట అయితే ఇచ్చినరో నిలుపుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, తప్పకుండా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చిత్తశుద్ధిగా కొంత ప్రయత్నం చేసినాం, కొంతమందికి లాభం జరగవచ్చు. కానీ నేను గర్వంగా చెప్తా ఉంటా, ఎక్కడ పోయినా ఇవాళ సిరిసిల్ల పక్కనే బ్రహ్మాండమైన పెట్రోల్ బంకు, ఒక అద్భుతమైన పెట్రోల్ బంకు, మరి 90 లక్షల రూపాయలు మా 10 గ్రామానికి సంబంధించిన 9 మంది దళిత సోదరులు కలిసి వాళ్ళు పెట్టుకున్నారు. విజయలక్ష్మి ఇండస్ట్రీస్ దుమాలలో మా తమ్ముడు పెట్టిండు. ఇవాళ అది మొత్తం రాష్ట్రానికి గర్వకారణమైంది. ఎందుకంటే 30 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తే 3 కోట్ల రూపాయలతో ఇవాళ విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అనే అద్భుతమైన రైస్ మిల్. గండి లచ్చపేట పోతే అక్కడ ఒక పోల్ట్రీ ఫామ్, మినీ పోల్ట్రీ ఫామ్ 2 సోదరులు కలిసి పెట్టుకున్నారు. అంటే ఇక్కడ మనం బండ్లు కొని మళ్ళా బండ్లు అమ్మే దుస్థితి రావద్దు, గిరాకీ లేక దళితులకు పైసలు ఇచ్చినా వీళ్ళు చేసుకోలేకపోయినా బదనాం రావద్దనే ఉద్దేశంతోనే ఇట్లాంటి మంచి వ్యాపారాలు మనం ప్రయత్నం చేసి పెట్టించినాం. నాకైతే విశ్వాసం ఉంది,
మన సిరిసిల్లలో ఉండే దళిత బిడ్డలు ఏదైతే దళిత బంధు ద్వారా ఈ పథకాలు ప్రారంభించినరో ఇవి దేశానికి స్ఫూర్తినిస్తాయి, దేశంలో ఉండే చాలా ప్రభుత్వాలకు స్ఫూర్తినిస్తాయి. తప్పకుండా ఆ మహానుభావుని ఆశీస్సులతో ఆయన కలలు కన్న విధంగా దళితులు ధనికులు కావాలి, కులరహిత సమాజం రావాలని ఆ మహానుభావుడు ఏదైతే కోరుకున్నాడో అది తప్పకుండా సిద్ధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మా తమ్ముడు మల్లారెడ్డికి, మా పదిరి గ్రామ అంబేద్కర్ సంఘం పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా జెడ్పీ చైర్మన్ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ.